పూర్వం యోధాపురంలో ప్రతాపుడు అనే యువకుడు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ అతనికి కత్తి యుద్ధంలో గొప్ప నేర్పున్నది. దానికి తోడు అతను అపరిమితమైన ధైర్య సాహసాలు గల యువకుడు. అతను రాజు దగ్గర కొలువు చేరిన కొద్ది కాలానికే తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి రాజుగారికి ఎంతో ఇష్టుడయ్యాడు. అయితే అతను గొప్ప ఇంటివాడు కానందువలను, వయస్సులో ఇంకా చిన్నవాడు కావడం చేతను రాజుగారు తన ఆస్థానంలో ప్రతాపుడికి పెద్ద పదవి ఇవ్వలేదు. ఆ నగరంలోనే హిరణ్యగుప్తుడనే కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పార్వతి అని ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా చక్కనిది. ప్రతాపుడు ఒకనాడు పార్వతిని చూసి అది మొదలు ఆమె మీద ప్రేమ కలిగి నానాటికి వెర్రివాడులాగా అయిపోసాగాడు. అతను పార్వతితో మాట్లాడాలని 1-2 సార్లు ప్రయత్నాలు చేశాడు, కానీ కొంచెమైనా ఫలితం లేకపోయింది. తనకు ఎంతో ఇష్టడైన ప్రతాపుడు నానాటికి చిక్కి పాలిపోతూ ఉండడం గమనించి రాజుగారు కలవరపడ్డాడు. ఆయన తన ఆస్థాన వైద్యుడిని పిలిచి, ప్రతాపుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు, వాడి ప్రాణం అమూల్యమైనది, ఎలాగైనా వాడికి చికిత్స చేసి మామూలు మనిషిని చెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాజవైద్యుడు ప్రతాపుడిని పరీక్షించాడు, కానీ రోగం అంతు చిక్కలేదు. కొద్ది రోజుల పాటు ఏవేవో ఔషధాలు కూడా ఇచ్చి చూశాడు, కానీ అవేవి పనిచేయలేదు. ప్రతాపుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి అతని బాల్యమిత్రుడు సత్యవర్మ అనేవాడు అతన్ని చూడవచ్చాడు. ప్రతాపుడు సత్యవర్మకు నిజం చెప్పేసి, మనోవ్యాధికి మందు లేదు, పార్వతిని పెళ్లాడితే తప్ప నా రోగం కుదరదు, అది సాధ్యమయ్యే పని కాదు, అందుచేత నేను క్రమేణా తీసుకుని చావక తప్పదు, నా కోసం ఎందుకు విచారిస్తావు అన్నాడు. పిచ్చివాడా, ఈ మాత్రానికి అధైర్యపడతావా? వెళ్ళి పార్వతిని కలుసుకొని నీ ప్రేమను ఆవిడకు తెలియజేసుకో. ఆమె నిన్ను పెళ్లాడడానికి ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకింత మనోవ్యధ ఉండదు అన్నాడు సత్యవర్మ. అసంభవం, పార్వతి కోటీశ్వరుల బిడ్డ. నేను చూడబోతే నామగోత్రాలు లేని సామాన్య సైనికుణ్ణి. నేను ఆమెను ఎట్లా కలుసుకోగలను, ఎట్లా మాట్లాడగలను? నన్ను ఇట్లాగే చనిపోని అన్నాడు ప్రతాపుడు విచారంగా. నువ్వు చేయలేని పని నీకు నేను చేసి పెడతాను, నువ్వేమీ అధైర్యపడకు అని సత్యవర్మ తన స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అది మొదలు ప్రతాపుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది. 3-4 రోజులలో అతను మామూలు మనిషి అయినాడు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు. ఈలోపుగా సత్యవర్మ ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకొని ఒక మూటలో అందమైన స్త్రీల సామగ్రి పెట్టుకొని నేరుగా హిరణ్యగుప్తుడి ఇంటికి వెళ్ళి పార్వతిని చూశాడు. పార్వతి అతను తెచ్చిన వస్తువులను చూసి చాలా ముచ్చటపడింది. అవి మామూలుగా బజార్లో దొరికే వస్తువులు కావు. ఆమె వాటిలో కొన్నింటిని ఏరి వీటి వెల ఎంత అని అడిగింది. వీటిలో మీకు నచ్చినవి ఇవేనా అమ్మా అని అడిగాడు సత్యవర్మ. నచ్చడానికేం, నీ దగ్గరున్న వస్తువులన్నీ నచ్చాయి, కానీ అన్నీ ఒకేసారి ఎలా కొనేది అన్నది పార్వతి. నేను తమని డబ్బు అడిగాను అమ్మా, అవి మీకు బహుమానంగా పంపినవాడు వ్యాపారం చేసినవాడు కాడు, మీరంటే పడి చస్తాడు. మీతో ఒకసారి మాట్లాడాలని ప్రయత్నించి చేతకాక మనోవ్యాధితో మంచం పట్టాడు. వాడి స్థితి చూస్తే మీకు నిజంగా గుండె కరిగిపోతుందన్నమాట అని ఇతరులెవరూ వినకుండా సత్యవర్మ పార్వతితో అనేశాడు. పార్వతి కొంచెం ఆలోచించి, ఎవరో పిచ్చివాడులాగున్నాడు, అతనికి కావాల్సింది నాతో మాట్లాడడమే అయితే రేపు మధ్యాహ్నం ఇక్కడికి రమ్మను, మాట్లాడతాను, ఈ భాగ్యానికే మంచం పట్టాలా అన్నది. ఈ సంగతి తన స్నేహితుడు చెప్పగానే ప్రతాపుడు పరమానందం చెందాడు. మర్నాడు మధ్యాహ్నం అతను పార్వతి ఇంటికి వెళ్ళాడు. పార్వతి అతన్ని తన గదికి పిలిపించింది. ప్రతాపుడు ఆమెకు తన గొడవంతా చెప్పుకున్నాడు.
ప్రతాపుడి మనస్సు మంచిదే అయినా అతను తనను ప్రేమించడం కేవలం భ్రమ అని, ఏ విధంగా అయినా ఆ భ్రమను వదలగొట్టాలని ఉద్దేశించి పార్వతి అతనితో ఈ విధంగా అన్నది. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉందంటున్నావు, ఉన్నదంటున్నావు. అదే నిజమైతే ఈ క్షణం నుంచి ఏడాది పాటు ఎవరితోనూ ఏమాత్రమూ మాట్లాడకూడదు. నీవు ఈ పని చేసినట్టయితే నీకు నాపై నిజంగా ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం చిక్కుతుంది. అప్పుడు నిన్ను పెళ్ళాడతాను అన్నది పార్వతి. ఏడాది పాటు మోగనం పట్టడానికి ప్రతాపుడు ఒప్పుకోడని, అందువల్ల తాను అతన్ని పెళ్ళాడవలసిన అవసరం కలగదని పార్వతి ఉద్దేశం. పార్వతి కఠిన చిత్తురాలని, ఆమెకు తన మీద ఏమాత్రం ప్రేమ లేదని ప్రతాపుడు గ్రహించాడు. అతనికి ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది. అందుచేత అతను ఏడాది పాటు మోగనం పట్టి ఆమెను పెద్ద చిక్కులో పెట్టడానికి నిశ్చయించుకున్నాడు. మోగనం షరతుకు తాను సంబంధించినట్టు సంజ్ఞలతో పార్వతికి తెలియజేసి ప్రతాపుడు వెళ్ళిపోయాడు. అది మొదలు అతను ఎవరితోనూ మాట్లాడలేదు. అతనికి అకస్మాత్తుగా నోరు పడిపోయిందన్న వార్త అంతటా పాకింది. ఈ సంగతి తెలిసి రాజుగారు చాలా బాధపడ్డాడు. ప్రతాపుడికి చచ్చేటంత జబ్బు చేసి నయమైందని సంతోషిస్తున్న సమయంలో వ్యాధి ఈ రూపాన బయటపడుతుందని రాజుగారు విచారించాడు. ఆయన దేశంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేసి ప్రతాపుడికి తగిన చికిత్స చేయమని ఉత్తర్విచ్చాడు. ఎందరో వైద్యులు వచ్చి ప్రయత్నించారు, కానీ ఒక్కరూ ప్రతాపుడికి మాట తెప్పించలేకపోయారు. రోజు రోజుకి రాజుగారి ఆందోళన ఎక్కువైంది. ప్రతాపుడు యువకుడు, అద్భుతమైన యోధుడు, ఏనాటికైనా సర్వసేనాని అయ్యి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలవాడు. అతనికి మాట పడిపోవడం ఏమిటి? ఒక్క వైద్యుడు చికిత్స చేయలేకపోవడం ఏమిటి? అతనికి మాట తెప్పించిన వైద్యుడికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తామని చాటించండి అని రాజు మంత్రులతో అన్నాడు. ఆ ప్రకారమే దేశాల చాటింపు జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఘన వైద్యులు వచ్చి ప్రతాపుడిని పరీక్షించి అతని మోగతనం పోగొట్టడానికి ఏమీ చేయలేకపోయారు. కానీ 1,00,000 రూపాయల ఆశ కొద్దీ వైద్యులు కాని వాళ్ళు కూడా వచ్చి తమ చికిత్సలతో ప్రతాపుడిని బాధించసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు ప్రతాపుడికి చికిత్స చేసి మాట తెప్పించలేకపోయిన వారికి జరిమానా విధిస్తామని, జరిమానా ఇచ్చుకోలేకపోతే యావజ్జీవం ఖైదు చేస్తామని మరొక ప్రకటన చేశాడు. 6 నెలలు గడిచాయి. అనేక మంది వైద్యులు అతని మోగతనం పోగొట్టలేక, రాజుగారు విధించిన జరిమానా ఇచ్చుకోలేక ఖైదులో పడ్డారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు పార్వతికి తెలుస్తూనే ఉన్నాయి. ఆమెకు మొదట ఆశ్చర్యం చాలా వేసింది. ఎందుకంటే ప్రతాపుడు ఈ మోగనము చివరంట నిలబెట్టుకుంటాడని ఆమె ఏనాడు అనుకోలేదు. తర్వాత ఆమెకు ప్రతాపుడి మీద జాలి కలిగింది. అతను ఎందుకు మాట్లాడడం లేదో తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వైద్యులంతా వచ్చి అతన్ని బాధిస్తున్నారు. రాజుగారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం మంచి వైద్యులు కూడా ఖైదులో పడ్డారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు ఉంది. ప్రతాపుడి విషయంలో రాజుగారు చూపించే శ్రద్ధ కూడా పార్వతికి ఆశ్చర్యం కలిగించింది. అతను సామాన్య సైనికుడు అనుకున్నది, కానీ రాజుగారికి అతనంటే ఇంత ఇష్టమని పార్వతి ఎరగనే ఎరగదు. ఈ విషమ పరిస్థితి అంతా తన మూలానే ఏర్పడింది కనుక ప్రతాపుడి మోగనోముకు తన చేతి మీదుగానే ఉద్వాసన అయితే బాగుంటుందని ఆమె అనుకున్నది. అందుచేత పార్వతి రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, నాకు అనుమతి ఇప్పించండి, ప్రతాపుడికి నేను చికిత్స చేసి మాట తెప్పిస్తాను అన్నది. రాజు ఆశ్చర్యపడి, నీవా? ఎంతో గొప్ప వైద్యులు చేయలేని పని నీ వల్ల ఏమవుతుంది? నీకు వైద్యం ఏం తెలుసని అని అడిగాడు. నాకు వైద్యం తెలియని మాట నిజమే, కానీ అతనికి మాట పడిపోయిన కారణం తెలుసు. అందుచేత నేను అతనికి మాట తెప్పించగలను. చికిత్స చేయడానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నది పార్వతి.
చికిత్స చేయలేకపోతే జరిమానా ఇచ్చుకోవాలి. ఆ సంగతి ఎరుగుదువా అన్నాడు రాజు. చిత్తం, ఆ నియమానికి లోపడే చికిత్స చేస్తాను అన్నది పార్వతి. రాజుగారి అనుమతి పొంది ఆమె ప్రతాపుడి వద్దకు వెళ్ళింది. నేను నీకు చాలా అపచారం చేశాను. 6 మాసాల పాటు మోగగా ఉన్నావు. ఇక చాలు, మామూలుగా మాట్లాడు. నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నదామె ప్రతాపుడితో. ప్రతాపుడికి ఇంకా ఆమె మీద గల కోపం తగ్గలేదు. ఈ దుర్మార్గురాలు 1 సంవత్సరం గడువు లోపల నా చేత మాట్లాడించి నియమభంగం చేయడానికి, రాజుగారిచ్చే ₹1,00,000 కాజేయడానికి ఈ ఎత్తు వేసింది. ఈమెకు తగిన శాస్తి చేస్తాను అనుకొని అతను జవాబు చెప్పలేదు. ఆమె చెప్పే ప్రతి మాటకు మాట్లాడలేను అన్నట్లు సైగ చేశాడు. పార్వతి అతన్ని బతిమాలింది, కంటనీరు కూడా పెట్టుకుంది. కానీ ప్రతాపుడు మాట్లాడ నిరాకరించాడు. పార్వతి నిరుత్సాహంతో తల వంచుకొని రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి, మహారాజా, నా చికిత్స వృధా అయింది. ప్రకటించిన ప్రకారం నాకు తగిన శిక్ష విధించండి అన్నది. పార్వతిని వెంటనే ఖైదులో ఉంచి ఆమె తండ్రికి కబురు పంపాడు. ఆమె తండ్రి వచ్చి జరిమానా చెల్లించి తన కుమార్తెను ఇంటికి తీసుకుపోయాడు. ఇది వినగానే ప్రతాపుడి మంట చల్లారింది. పార్వతికి తగిన శాస్తి అయిందనుకున్నాడు. ఇక తాను మోగనం చాలించవచ్చు. ఎందుకంటే తన మీద ప్రేమ లేని దాన్ని పెళ్ళాడడం ప్రతాపుడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ప్రతాపుడు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను మోగగా నటించినందుకు క్షమాపణ చెప్పుకొని దానికంతటికో గల కారణం కూడా చెప్పాడు. రాజుగారు అంతా విని ఆశ్చర్యపడి పార్వతిని పిలిపించాడు. ఆమెతో రాజుగారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. నువ్వు ప్రతాపుడికి చేసిన చికిత్స వృధా అయిందనుకొని నీకు జరిమానా విధించాం. కానీ తర్వాత విచారించగా ప్రతాపుడికి మాట వచ్చినట్టు, నీ చికిత్స పనిచేసినట్టు తెలిసింది. అందుచేత నీ జరిమానా నీకు తిరిగి ఇచ్చి ప్రతాపుడికి మాట చెప్పించినందుకు గాను నీకు ₹1,00,000 బహుమానం కూడా నిశ్చయించాం, పట్టుకుపో అన్నాడు. పార్వతి ఈ మాట విని సంతోషించినట్టు కనపడలేదు. మహారాజా, నేను బహుమానానికి ఆశించి అతనికి చికిత్స చేయలేదు. నేను అతనికి గొప్ప ద్రోహం చేశాను. ఆ తప్పు దిద్దుకుందామని ప్రయత్నించాను. ఒకప్పుడు అతను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ఇప్పుడు పోగొట్టుకున్నాను. నాకు అదే శిక్ష. అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉంటే నేను మాట్లాడమని ప్రార్థించినప్పుడే మాట్లాడి ఉండేవాడు. నా చికిత్స వృధా అయిన మాటే నిజం. నాకు తమరేమీ బహుమానం ఇవ్వనక్కర్లేదు అన్నది పార్వతి రాజుగారితో. పార్వతి ఇప్పుడు ప్రతాపుడిని ప్రేమిస్తున్నదని రాజుగారు గ్రహించాడు. అతను ప్రతాపుడిని కూడా పిలిపించి, మీరిద్దరూ మోగగా వరి కోసం ఒకరు బాధపడడం నాకేమీ బాగలేదు. ఇంతటితోనైనా మీ మోగనం చాలించి వెంటనే పెళ్ళాడి సుఖపడండి అన్నాడు. ఒక్క మాటతో పార్వతి కష్టాలు, ప్రతాపుడి కష్టాలు గట్టెక్కాయి. వాళ్ళిద్దరికీ త్వరలోనే వైభవంగా వివాహం జరిగింది. రాజుగారు వధూవరులకు విలువైన అనేక బహుమానాలు ఇస్తూ ₹1,00,000 కట్నం కూడా చదివించాడు. ప్రతాపుడు రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగి అయి కాలక్రమాన సేనాపతి పదవి కూడా సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.